ఆ చప్పట్లే కదరా అనే డైలాగ్ ఉంది హిట్ సెషన్లో. ఆ చప్పట్లే మాయ చేసేస్తాయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. నేను వేషాలు వదిలేస్తున్నానండి. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ రోజుల్లో 86 ప్రతిధ్వని అంటే ముందు నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో వెల్లయించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు అబ్బాయి అతని మీద నేను తొడగొట్టం అక్కడికి వెళ్ళి. అయినా సినిమా 10 వారాలు ఆడేసింది. అబ్బో ఇతను బాగానే చేస్తున్నాడు విలను, కానీ వరుసనే విలను ప్రతిధ్వని పుట్టి సీతయ్య, బలగం పుట్టి సీతయ్య. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం. అలా టక్కని అక్కడి నుంచి అంటే ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చెప్తారండి. ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఎందుకు ఒకసారి అటు ఒంగోలు వైపుగా వెళితే ఆ లేడీస్ చాలా వేల మంది ఉన్నారండి. ఆ సభకి ఎందుకో వెళ్ళి ఏదో సభ గుర్తురాట్ల ఆడవాళ్ళు అన్నగారు నువ్వు చాలా మంచోడు కదా, హిలన్ వేషాలు హిలన్ అన్నారండి, విలన్ అన్నాడు, హిలన్ వేషాలు మాకు నీకు దండం పెడతాం అన్నారు. అంటే మనని ఒక అన్నగా లేదా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా వీడు చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం ఇలా మాట్లాడటం అనేది వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భావన కలగజేస్తుంది అనేటువంటి భావం వచ్చి అప్పటి నుంచి టక్కని మారి ఆ ప్రజాస్వామ్యం మీరు అందరూ చూసి ఉంటారండి. చిన్న వేషం వేసా కానీ ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడిందాం. అంటే మొట్టమొదట మంచి పాత్ర, జనానికి మంచి చెప్పే పాత్ర వేయటం జరిగిందండి. అంటే విలన్ లేకపోతే అసలు సినిమా ఉండదు. రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, దుర్యోధనుడు లేకపోతే భారతం లేదు. కాబట్టి అందుకే నాయకుడు అన్నారు. మనం ఇంగ్లీష్ లో విలన్ అంటాం కానండి, మీకు సంస్కృతంలోకి వచ్చేసరికి ఏంటి నాయకుడు, ప్రతినాయకుడు అంటే ఈక్వల్ అనమాట. వాళ్ళిద్దరూ చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాన్ని, ఆ ఉత్కంఠని ఎప్పుడైతే మనం కలిగింపజేశామో అప్పుడు ఈ ఉద్వేగం కలుగుతుందండి జనాలు. ఆ ఉద్వేగమే సినిమా హిట్ అవటానికి కారణం. ఆ భావోద్వేగం అంటామండి. అయితే భావోద్వేగం అని టైటిల్ పెట్టలేం కాబట్టి ఉద్వేగం అని పెట్టడం జరిగింది. మా పవి వెంటబడి నాకు ఎందుకే ఇప్పుడు పైగానేమో అక్కడెక్కడ కనపడతానేమో, మీకు యాక్చువల్ లేదేమో. ఇంకా ఆ ట్రైలర్ లో చూసి ఉంటారు, సార్ రంగేయటానికి వీల్లేదు, మీసాలకు రంగేయటానికి వీల్లేదని నా నిజం వయసు బయట పెట్టేసాడండి దీంట్లో. నేనేం దొంగతనంగా దాచుకుంటున్నా ఇన్నాడు నా వయసు ఎంత అని ఎవరికి తెలవకూడదు. సార్ మీరు అలాగే మా డైరెక్టర్ అతనైతే అసలు సూపర్ అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది దగ్గర చూశాను, పర్టికులర్ గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశాను. ఆ క్యారెక్టర్ అంటే బి గోపాల్ ముండాడు. అతనికి నచ్చే వరకు ఇలా కాలర్ పట్టుకుంటాడు అంటాడు. అంటే బాగాలేదని నోట్తో చెప్పడండి, ఓహో కాలర్ పట్టుకున్నాడా నెక్స్ట్ టేకే అని ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే. ఈ ఆ బి గోపాల్ లక్షణాలు ఉన్నాయి. నువ్వు కూడా అంత పెద్దడు అవ్వాలని కోరుకుంటున్నాను. అలా మా హీరో గారండి నా పక్కన వదిలేనాడు, కొంచెం అద్భుతంగా నటించాడు. ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలియదు కానీ ఫ్యూచరు డెఫినెట్ గా గొప్ప ఫ్యూచర్ ఉన్న పిల్లాడు అవుతాడు. ఎందుకంటే ఆ కోర్టు సీన్లో ఆ విలన్ గారు వచ్చినట్టు పెద్ద ఆయన ఆంజనేయులు ఉన్నాడు, ఆయనతో పోరాడి ఇతను చేసి, నేను లాయర్ క్యారెక్టర్ వేశాను ఇందులో. ముందే అడిగా ఏం క్యారెక్టర్ అంటే లాయర్ అన్నాడు. లాయర్ అంటే నల్లకోట వేసుకోవాలి, మరి వేసేసుకోవచ్చు కదా ఇవన్నీ అన్న. కుదరదు సార్ అని ఇతను, ఆయన గారు కుదరదు సార్ ఇవన్నీ వదలాల్సిందే, మీకు ఆ గెటప్ చూస్తే కనపడతాం మీకు. అలా ఒక అద్భుతంగా నిజంగా పోటీపడి ఒక చిన్న సినిమాని బ్రతికించాలంటే విలను
కథానాయకుడు ఇద్దరు కనుక ఈక్వల్ గా ఉంటే, అంటే ప్రతి నాయకుడు, రావణాసుడు లేకపోతే రామాయణం ఎప్పుడు? మీరు చూడండి, యుగాల వారీగా మనం చూసుకున్నా కూడా సత్యవాక్ కోసం సత్యయుగం హరిశ్చంద్రుడు కదా ఇప్పటికీ చెప్పుకుంటాం మనందరం. ఎవరో తెలియదు సత్యహరిశ్చంద్రుడి గురించి. దాని వెనకాల రామాయణ కాలం అండి. నాన్న మూడో భార్య అడిగిందని, నాన్న అడిగాడని రాజ్యం వదిలేసి సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఏం క్యారెక్టర్లు అండి అసలు. ఇప్పుడు ఉంటారు అట్లా. ఎవరన్నా నాన్న వచ్చి కుర్చీ వదలరా అంటే నువ్వు ఇల్లు వదల అంటావు, అంతే కదా. కుర్చీ వదలరా నాన్న చెబితే మనం ఏం తింటాం అంటాం. అలా ఆ యుగం వచ్చారు. అదే ద్వాపర యుగం వచ్చేసరికి కబడ్డీ ఆడుకుంటాడండి కృష్ణుడికి. అసలు కబడ్డీ ఆట ఎలా ఉంటుందో అది కృష్ణుడు ఆడుకున్న ఆట అండి. అంత మహానుభావుడు కూడా. మహాభారతంలో కొత్తలో నేను దాదాపు చాలా సార్లు చదివానండి మహాభారతం. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి పిహెచ్డి చేయబోయింది ది క్యారెక్టర్ పోర్ట్రేలో ద్రౌపది తెలుగు భారతం. అందుకని ఆ మహాభారతం అన్ని సంస్కృతం అన్ని చదివానండి. ఆ క్యారెక్టర్ అలా బయటకు వస్తాయంటే భయంకరంగా ఉంటాయండి అవన్నీ. మీరు ఆ పద్య భారతాలు చదవలేకపోయినా వచన భారతాలు సరళంగా ఉన్నాయండి. నా మాట నేను ఎందుకు చెబుతానంటే మీకు ఇవన్నీ కూడా వచనంలో ఉన్న సత్యహరిశ్చంద్రుడు కదా, రాముడి కదా, ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ, దుర్యోధనుడు వీళ్ళ కథలు, ఇవన్నీ కనుక మీరు కృష్ణుడు ఏం చేశాడు, భగవద్గీత చెప్పాడు మనకు. కానీ ఆ భగవద్గీత సారాంశాన్ని అంతా మహాభారతంలో చూపించాడు. ఎవరు అధర్మ పరులో వాళ్ళందరినీ పంపించేశాడు, ధర్మం వైపు వాళ్ళందరినీ మాత్రం పిలిచాడు. ఇప్పుడు కలియుగం, మన ఇష్టం, ఇక ఆడుకుంటున్నాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో మనం చూస్తుంటే ఈ టీవీ మాధ్యమం ఒకటి వచ్చి ఎంత హెల్ప్ చేసిందో అంత ఇబ్బంది కూడా పెడతారు. ఇంత పిల్లలు సార్ ఫోన్ చేసి మాట్లాడతా అంటే కొంచెం మనం ముని మనవరాలు చూపించుంటాయా అంటే అన్నట్టు ఒక హెడ్ ఇలా మనకు నాటిస్తారనమాట. హెడ్ అయిపోయింది అంటే అమ్మాయి మనం సంతృప్తి పడాలి. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జోలికి ఈ రోజుల్లో ఒక యువతలో కొందరు వస్తే ఏం జరుగుతుందనేటువంటి ఒక అద్భుతమైన పాయింట్ ని మా దర్శకుడు ప్రజెంట్ చేశాడండి. హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇప్పుడు రోమాలు ఎక్కువ కూర్చుకుంటున్నాడు నాకు. అతను కథ చెప్పినప్పుడు, ఆ సీన్లు చేస్తున్నప్పుడు, అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎంత అబ్బా ఇది బాగా వెళ్ళదు. నేను అడిగా ఎప్పుడు రిలీజ్ అయ్యా అని అడుగుతాను. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తమ్ముడు చేయకూడదు, ఆడు చేయకూడదు, నా బావ చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ని ఈ చిత్రం ద్వారా, ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగిందండి. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం మా పవి అడిగాడు, డైలాగ్ చెప్పండి సార్ అని. నిజమనుకోవు సరే, మరి అబద్ధం అన్నట్లు అనుకుంటేవిరా, అడుగు బయట పెట్టకుండా అబద్ధం అన్నట్లు అనుకుంటేవి, ఆ చదువు ఎక్కడ నేరిస్తేవి? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందా? నువ్వు పడాల దాని ఇంకా దావ పట్టాలా, ఎత్తు లెక్కాలా, పల్లం దిగాల, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుంది రా నిజం ఎట్లుంటదు. చూసారా ఎంత బాగా రాశారో డైలాగులు, అద్భుతమైన మాటలు ఉన్నాయి. అంటే నేను దాంతో అంటే ఎవరు నమ్మడం లేదు సార్. అంటే నేనున్నా కాబట్టి నేను చెప్పేసాను అనుకుంటున్నారేమో. ప్రతి అక్షరం అతను నేను అందుకనే సామాన్యంగా వేషం వేసినప్పుడు ఏ డైలాగ్ ముట్టుకోలేడు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ లో నుంచి వస్తుందండి. ఆ దర్శకులు, ఆ రచయితలు, వేరే వాళ్ళు ఉంటారు మన వేషం వేసాం, వాళ్ళ గుండెల్లోంచి వచ్చే మాటని మనం గౌరవించాలి. అందుకని ఒక్క అక్షరం కూడా పొరపాటున ఏదన్నా ఉంటే అడుగుతావాడు, ఈ పదాన్ని ఇలా మార్చుకోవచ్చా? వాళ్ళు వద్దు అంటే వద్దు. అందుకే చెప్పే బి గోపాల్ అసలు అక్షరం మారనిచ్చేవాడు కాదు, సేమ్ డిటో.
నువ్వు కూడా అంత అవ్వాలని కోరుకుంటా. మరి మా నిర్మాతలకి ఈ సినిమా 22 అవి అద్భుతం. ఇది బాగా ఆడుతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది వెండి తెర మీద మీరు ఆవిష్కరిస్తున్నారు మన హీరో గారి ద్వారా. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మళ్ళీ మా వాళ్ళందరూ కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ మా రామానాయుడు గారి లాగా అట్లా పెద్ద పెద్ద సినిమాలు తీసే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.